పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అంటున్నారు కొండా సురేఖ. ఒకరి అభిప్రాయాల గురించి మరొకరిని వివరణ కోరడం సముచితం కాదన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం తగదన్నారు. పార్టీ క్రమశిక్షణ నియమావళిపై సంపూర్ణ గౌరవం ఉందన్నారు కొండా సురేఖ. తమ ప్రమేయం లేదని గుర్తించి నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. నిన్న పరకాలలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు కొండా సుస్మిత. రేవంత్ రెడ్డి ఆయన సోదరులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పరకాల టికెట్ ప్రకటించడానికి నువ్వెవరు అంటూ హాట్ కామెంట్స్ చేశారు కొండా సుస్మిత. ఈ వ్యాఖ్యలను టీపీసీసీ సీరియస్ గా తీసుకుంది. రైట్, మొత్తం వివాదానికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్ జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, వివరణ తర్వాత కొంత స్వల్పకాలిక గెయిన్ కొండా సురేఖకి ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్ లో ఏం జరుగుతుంది, ఎలాంటి పొలిటికల్ టర్న్ ఉంటుంది అనేది కొంత ఆసక్తిగా కనిపిస్తోంది. మొత్తం ఎపిసోడ్ లో ఎలాంటి చర్చ జరుగుతోంది గాంధీ భవన్ లో కానీ ఇతరత్ర కానీ, డీటెయిల్స్ ఏంటి? కాసేపటి క్రితమే తనకు వచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. తన కూతురు సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదు. తన కూతురు చేసిన వ్యాఖ్యలను తనకు ఆపాదిస్తూ నోటీసులు ఇవ్వడం సరైనది కాదు, ఇది పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధం అంటూ కూడా ఈ వివరణలో పేర్కొన్నారు కొండా సురేఖ. తక్షణమే తనకిచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలంటూ కూడా క్రమశిక్షణ కమిటీని కోరింది కొండా సురేఖ. అయితే ఈ వివరణతో క్రమశిక్షణ కమిటీ అయితే సంతృప్తి చెందే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే సుస్మిత నేరుగా డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంతో ఈ అంశాన్ని రాష్ట్ర పార్టీ అటు ఏసీసీ కూడా తీసుకుంది. ఈ విషయంలో దీనిపైన వివరణకు క్రమశిక్షణ కమిటీ ఏ మేరకు సంతృప్తి చెందుతుందనేది చూడాలి. చెప్పండి, అటు టీపీసీసీ గానీ లేకపోతే ఏఐసీసీ కానీ కొంత ఇరకాటంలో పడ్డట్టు చెప్పుకోవచ్చా? కమెంట్స్ చేసింది కొండా సురేఖ కూతురు, కానీ ఆమెకి నోటీసులు ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. నిజంగా కొండా సురేఖ చెప్తున్నట్టుగానే ఆమె అభిప్రాయానికి తనని వివరణ కోరడం అనేది కొంత ఇరకాటంలో పడేసినట్టుగా కనిపిస్తోంది. అయితే క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడానికి పార్టీలో ఏదైనా ఒక హోదాలో ఉండాలి, అప్పుడే క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వగలుగుతుంది. కానీ సుస్మిత పటేల్ కాంగ్రెస్ పార్టీలో ఏ హోదాలో లేదు కాబట్టి డైరెక్ట్ గా నోటీసులు ఇచ్చేయడానికి అవకాశం లేదు. కానీ మంత్రి కూతురు కాబట్టి ఖచ్చితంగా ఆ కూతురు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బాధ్యత వహించాలనే క్రమశిక్షణ కమిటీ వాదన. ఈ అంశాన్ని వివరణ ఇచ్చింది కాబట్టి ఈ వివరణ తర్వాత క్రమశిక్షణ కమిటీ ఈ అంశాలను ప్రస్తావిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని సీఎం ని టార్గెట్ చేయడం వల్ల ప్రభుత్వాన్ని బలహీనపరచాలనే ఒక ప్రయత్నం జరుగుతుందనే విమర్శ కాంగ్రెస్ నుంచి ఎదురవుతా ఉంది, కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ వివరణకు ఏ మేరకు క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందుతుంది, టీపీసీసీ ఏ మేరకు దీని విషయంలో సానుకూలంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే గతంలో కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పట్ల సీఎం తో పాటు మిగతా నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కొండా సురేఖ తన కూతురు తరఫున సీఎం కు క్షమాపణ చెప్పిన పరిస్థితి కనిపించింది. దీంతో ఆ వివాదం అప్పటితో ముగిసిపోయింది. కానీ ఈసారి నేరుగా టార్గెట్ చేసిన ఒక నియోజకవర్గంలో తనను ఖచ్చితంగా నిలబడుతున్నట్టు కూడా సీఎం కు డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం అనేది ఇక్కడ పార్టీ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ విషయంలో కనుక కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గితే భవిష్యత్తులో మరింత మంది నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుంది. బహిరంగంగా విమర్శలు చేస్తే అది ప్రభుత్వానికి పార్టీకి నష్టం చేస్తుంది అనేది క్రమశిక్షణ కమిటీ వాదన. ఖచ్చితంగా ఈ యొక్క వివరణ పైన పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశంలో మరోసారి కొండా సురేఖ అభిప్రాయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కఠిన నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం అయితే పార్టీ నేతలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఒక క్లియర్ కట్ నిర్ణయంతో ముందుకు వెళ్తా ఉంది. ఉదయం నుంచి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా సుస్మిత పటేల్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్న నేపథ్యంలో పార్టీ ఇప్పటికి ఒక లైన్ తీసుకున్నది ఈ నేతల వ్యాఖ్యల ద్వారా కనిపిస్తా ఉంది. దీంతో ఈ వివరణతో దాదాపుగా సంతృప్తి చెందే అవకాశం పెద్దగా కనిపించట్లేదు అనేది కనిపిస్తుంది. దీంతో వివరణ మల్లరాడు వచ్చిన తర్వాత జరిగే కీలక మీటింగ్ లో కీలక నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఓకే రాకేష్, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.